నమస్తే అండి, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక వండర్ఫుల్ రైస్ టైప్ గురించి చెప్పడానికి వచ్చాను. నన్ను చాలామంది అడుగుతుంటారండి, అసలు మీకు ఇంత ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు, ఒక టీచర్గా, వైఫ్గా, మదర్గా, సైకాలజిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా, షీరోస్ ఫౌండర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, ఇట్లా ఇన్ని పనులు ఎలా చేయగలుగుతారు, అదే చీర్ఫుల్నెస్తో, అంతే పేషెన్స్తో ఎలా సాధ్యము అని అడుగుతూ ఉంటారండి. ఎస్, ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ మై ఫుడ్ అండ్ ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ మై ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్. అంటే మనం తినే ఆహారము, మనం చేసే ఎక్సర్సైజ్, మన పాజిటివ్ థాట్స్, ఇవన్నీ కలిపి మన పర్సనాలిటీ అండి. సో మనం తినే ఫుడ్లో చాలా వరకు ఒక 4 years బ్యాక్ వరకు కూడా నాకు అంత ఫుడ్ కాన్షియస్నెస్ అనేది లేకుండే. ఏం అంటే అలా అని నేనేమి రెస్టారెంట్ కల్చర్, జంక్ ఫుడ్ అది తినేది కాదు, కానీ కొంత కాన్షియస్నెస్ అయితే లేదు. బట్ ఒక 4 yearsగా నేను చాలా మైండ్ఫుల్గా తింటున్నాను. సో అంటే మనం ఏంటో మన ఫుడ్డే చెప్తుంది. సో ఆ క్రమంలో నేను ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, రా ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్ డైట్కి షిఫ్ట్ అవ్వడం మధ్యలో ఇలా చేస్తూ వస్తున్నాను. అందులో మిల్లెట్స్ నేను యాడ్ చేసుకున్నాను. కానీ ఎప్పుడు ఒకే రకమైనది తింటూ ఉన్నప్పుడు మనకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టి మళ్ళీ మనం ఎక్కువ తినే దాంట్లోకి కూడా వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా తక్కువ తింటే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండే ఫుడ్ని చూస్ చేసుకున్నప్పుడు మనం వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. ఎస్, సో అలా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు అది చాలా ఎక్కువసేపు డైజెస్ట్ కాకుండా స్లోగా బ్లడ్లోకి షుగర్ని, గ్లూకోజ్ని యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు మీకు ఒక మిరకిల్ ఫుడ్ ఐటమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. This is Navara rice. What we call it as red rice also. So ఈ రైస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే పండిస్తారు. ఇది దేశీవాలి ఐటమ్ అంటారు. ఈ నవారా రైస్ని ఒక్కసారి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంగా చెప్తున్నారు. ఈ విత్తనము త్రేతాయుగం నాటిది అంటున్నారండి. ఇది ఎంత మిరకిల్ ఫుడ్ రైస్ టైప్ అంటే దీన్ని పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఈ అన్నం వండి దీంతో మసాజ్ చేస్తే తగ్గుతుందంట. అండ్ ఇండియన్ వయాగ్రా అని కూడా అంటారు. అయితే దీన్ని ఏ విధంగా వండుకోవాలి, అండ్ ఈ ఫుడ్ని డయాబెటీస్ వాళ్ళకి వరంగా చెప్తున్నారండి. ఎందుకంటే షుగర్ని స్లోగా, గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ కీళ్ళ నొప్పుల వాళ్ళకి, ఆర్థరైటిస్ వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులకి, అనీమియాకి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి ఇందులో, ఈ రైస్ వాడిన వాళ్ళకి. సో ఇది ఎలా వండుకోవాలి అనే ప్రొసీజర్ కూడా నేను చెప్తానండి. ఏంటంటే మనం రేపు తినాలి అనుకుంటే 12 hours బిఫోర్, అంటే ఈరోజు సాయంత్రం మనం కడిగి 1 glass వాటర్కి, ఒక గ్లాస్ బియ్యంకి 6 glasses నీళ్లు పోసుకొని మట్టి పాత్రలో వండాలి. మట్టి పాత్రలో వండుకున్నప్పుడు మనకి ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా మట్టి పాత్రలో వండితే 100% పోషకాలు మనకి మిస్ అవ్వకుండా దొరుకుతాయి. మట్టిలో వీలు కాదు అన్నప్పుడు మనం ఇత్తడి 87% మనకి పోషకాలు లాస్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత స్టీల్, లాస్ట్ అసలు ఇండాలియం అంటే గిలేటు అంటారు కదా మనము, ఆ బౌల్స్ అయితే అస్సలు వాడకూడదండి. ఇండాలియం బౌల్స్, అల్యూమినియం బౌల్స్ అయితే అస్సలు వాడకూడదు. అవి విషంతో సమానం, అంత స్లో పాయిజన్ లాగా అవి మనకు పనిచేస్తాయి. అన్ఫార్చునేట్లీ మనం చాలా వరకు అవే వాడుతూ ఉన్నాము. బట్ మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. మనం మట్టికి ప్రిఫరెన్స్ ఇద్దాం. సో దీనిని కేవలం 1 పూట మాత్రమే తినాలి. అండ్ ఇది వేడిగా తింటే చాలా బాగుంటుందండి. అండ్ అసలు మనకి బ్రౌన్ రైస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తినడానికి, కానీ ఇదైతే చాలా బాగుంది. నేను ఒక 2 months నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను. ఈ రైస్ని నాకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చిదానంద కుమారి మ్యామ్ అండ్ ప్రతాప్ గారు, వాళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు.
ఉన్నారు మంచిర్యాలలో. సో రియల్లీ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు దెమ్, ఇంత వండర్ఫుల్ రైస్ టైప్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. సో మనం ఫుడ్ కాన్షియస్నెస్ అనేది, ఫుడ్ మైండ్ఫుల్నెస్ అనేది అలవర్చుకుందాం. ఏం తింటున్నాము అనే దానిపైన కాన్సన్ట్రేట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందండి. కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని తీసుకోవడం చాలా చాలా అవసరము మనకి. అండ్ ఇందులో మనకి ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, డైజెషన్ని బూస్ట్ చేస్తుంది, అనీమియాని ప్రివెంట్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ స్కిన్ అండ్ హెల్త్ ఆల్సో. ఎస్పెషల్లీ బోన్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది అండ్ అస్తమాతో ఫైట్ చేస్తుందండి. ఇలా చాలా చాలా కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ రైస్ని మనం అందరం కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం. డైట్లో మనం అంతా కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి. సో ఇలాంటి హెల్దీ టిప్స్తో కవితా అజయ్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ మీ ముందుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్ కవితా అజయ్ యూట్యూబ్ ఛానల్.